First ever factory outlet, Mukunda Jewelers. ఆపరేషన్ సింధూర్ మనము ఇంప్లిమెంట్ చేసింది ఎందుకంటే ఉగ్ర స్థావరాలు ఉన్నాయి, ఉగ్రవాదులు ట్రైన్ అప్ అవుతున్నారు. మనం ఆ ప్లేసెస్ నే చూస్ చేసుకొని అక్కడే దాడి చేసాం. అక్కడే మనం భారత సైన్యం ఈ ఉగ్ర స్థావరాలని టార్గెట్ చేసుకొని దాడులు చేసిన పరిస్థితి. 9 ప్రాంతాలని గుర్తించాం. ఆ 9 ప్రాంతాలలో మాత్రమే మనం అటాక్ చేసినాం. సో అందులో భాగంగానే ఇప్పుడు ఆ 9 ఈ అంటే ఉగ్రవాదుల స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఎవరెవరు లీడ్ చేస్తున్నారు, ఆ స్థావరాలు ఏంటివి అనేది కూడా ఇగో మనకు కనిపిస్తుంది. ఇదే అన్నమాట. పాకిస్తాన్ లో ఇగో ఈ బిల్డింగ్స్ లోనే ఇప్పుడు ఉగ్రవాదులు పూర్తిగా వాళ్ళు ట్రైన్ అప్ అయినరు. ఉగ్రవాదులు నివాసం ఉండే ప్రాంతం ఇది. అందుకే వీటినే టార్గెట్ చేసుకొని భారత్ వైమానిక దాడులు చేసింది. ఇప్పుడు వాటి పొజిషన్ ఆర్ అవిటి పరిస్థితి ఏంది, ఆ బిల్డింగ్స్ పరిస్థితి ఏంది అనేది కూడా మనం చూడొచ్చు. సో 70 మందా 100 మందా ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఇంకా క్లారిఫికేషన్ అయితే రాలేదు. బట్ ఇవే ఆ బిల్డింగ్స్. సో ఆ బిల్డింగ్స్ ని టార్గెట్ చేసుకొని మనం దాడులు చేసినాం. స్పష్టంగా మనం చెప్పినాం, ఎవ్వరు కూడా సామాన్య ప్రజల్ని మేము టార్గెట్ చేయలే, అట్లాగే పాకిస్తాన్ సైన్యాన్ని కూడా మనం టార్గెట్ చేయలే. మనం చేసింది ఒకటే, ఈ ఉగ్రవాదుల్ని ఎప్పటి నుంచో అప్పచెప్పండి అని చెప్తున్నాం. అయినా సరే వినలేదు కాబట్టే ఇప్పుడు లాభం లేదు, ఉగ్రవాదం లేకుండా చేద్దాము అనుకున్నాం. అందులో భాగంగానే ఈ స్థావరాలనే మనం టార్గెట్ చేసుకొని దాడి చేసినాం. ఎవరు? లష్కరే తోయిబా. ఇగో లష్కరే తోయిబాకి సంబంధించిన ఏవైతే ఈ ఉగ్ర స్థావరాలు ఉన్నాయో దాన్ని ఎందుకు టార్గెట్ చేసినాం? భారత్ కావచ్చు, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాలతో పాటుగా ఐరాస కూడా ఉగ్రవాదానికి పెద్దన్నగా గుర్తించి నిషేధించినటువంటిదే లష్కరే తోయిబా. 1990లో ఏర్పాటు చేశాడు. లాహోర్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురిద్కే పట్టణంలో దీని కేంద్ర కార్యాలయం ఉంది. 200 ఎకరాల్లో విస్తరించిన ఈ ఉగ్ర శిబిరాన్ని సౌదీ అరేబియాతో పాటు పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చిన విరాళాలతో వీటిని నిర్మించిండ్రు. 2002లో పాకిస్తాన్ కూడా దీన్ని నిషేధించింది. అయినా సంస్థ కార్యకలాపాలకు కావాల్సిన సహకారాన్ని అందిస్తుంది. పలు ప్రాంతాల్లో ఇప్పటికే లష్కరే క్యాంపులు నెలకొల్పి నియామకాలు కావచ్చు, శిక్షణ శిబిరాలు కూడా నిర్వహిస్తోంది. దాదాపు 2200 కార్యాలయాలు నెలకొల్పి పాకిస్తాన్ వ్యాప్తంగా ఆ కార్యకలాపాలు నడుపుతోంది. 2006 నవంబర్ 7న ముంబైలో రైళ్లలో బాంబు దాడులు చేసి 200 మందికి పైగా చనిపోయిన రండ్లో 2008 నవంబర్లో 26న 10 మంది లష్కరే ఉగ్రవాదులు సముద్ర మార్గంలో వచ్చి ముంబైలోని తాజ్ హోటల్లో కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 18 మంది భద్రతా సిబ్బందితో పాటుగా 166 మంది చనిపోయినరు. 2000 డిసెంబర్లో ఢిల్లీలోని ఎర్రకోటపై దాడికి పాల్పడింది ఈ సంస్థే. అందుకనే వీటిని టార్గెట్ చేసినాం. మమ్మల్ని ఎట్లయితే చంపినరో ఆ సంస్థ ఇన్ని చేస్తే కూడా మీరు ఇంకా కూడా పెంచి పోషిస్తున్నారు. మీకు చెప్పినాం, ఇదే దీని వెనకాల పూర్తిగా ఉన్నది ఈ లష్కరే తోయిబానే. కాబట్టి మీరు చర్యలు తీసుకుంటారా లేదా అని చాలా టైమ్స్ మాట్లాడినాం, ఆధారాలు చూపెట్టినాం, అయినా కూడా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఏమైంది? ఇప్పుడు ఇది పరిస్థితి. 200 ఎకరాల్లో విస్తరించిందట ఈ ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి ఈ సంస్థ. ఇక ఏం చెప్పాలా, 200 ఎకరాలు అంటే మామూలు అంటే ఎంత మంది ట్రైన్ అప్ అవుతుండొచ్చు ఆ సంస్థల? దేనికి? మంచి కోసమా? ఇట్లా అమాయకమైన ప్రజల్ని చంపడానికి. ఇక నెక్స్ట్ జైషే మహమ్మద్. బహవల్పూర్ లో ఈ జైషే మహమ్మద్ నడుపుతున్నటువంటి సంస్థను టార్గెట్ చేసుకొని మనం దాడి చేసినాం. భారతదేశ మోస్ట్ వాంటెడ్ మౌలానా మసూద్ అజర్ 2000 డిసెంబర్ 21 నాడున జైషే మహమ్మద్ ను స్థాపించిండు. ఈ పాకిస్తానీ సున్నీ ఇస్లామిస్ట్ తీవ్రవాద ముఠా అటు యూరప్ లోను పంజా విసురుతోంది. అందుకే ఐక్యరాజ్య సమితితో పాటుగా అమెరికా, కెనడా, బ్రిటన్ తదితర దేశాలు ఉగ్రవాద సంస్థగా దీన్ని గుర్తించాయి. దీనికి సంబంధించిన కార్యకలాపాలన్నీ పాకిస్తాన్ లోని బహవల్పూర్ కేంద్రంగా జరుగుతున్నాయి. సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధంలో ఆరితేరిన అరబ్ సైన్యానికి చెందినటువంటి పలువురు ఫైటర్లు జైషే మహమ్మద్ లో ఉన్నారు. వీరితో పాటు కాశ్మీర్ నుంచి వచ్చిన పలువురు యువకులకు శిక్షణనిచ్చి కరుడుగట్టిన ఉగ్రవాదులుగా మార్చింది ఈ సంస్థ. ఓవైపు లష్కరే తోయిబా, మరోవైపు తాలిబన్లతో కూడా దీనికి సాయుధ సమన్వయం ఉంది. అంటే ఈ సప్లై ఆఫ్ ఏమంటారు, అన్ని ఆయుధాలు ఉంటాయి కదా, ఆ ఆయుధాలు కూడా సప్లై అవుతాయట.
జమ్మూ కాశ్మీర్ శాసనసభ భవనంపై 2001లో జైషే చేసిన ఆత్మాహుతి బాంబు దాడిలో 30 మందికి పైగా చనిపోయారు. 2019లో పుల్వామాలో 40 మంది భారత పారామిలిటరీ సిబ్బందిని పొట్టన పెట్టుకున్నారు. ఇగో చూడు, అంత అమాయకులైన ప్రజల్ని, అట్లాగే ఎవరి మీద జమ్మూ కాశ్మీర్ శాసనసభ భవనం పైన కూడా దాడి చేసిరు. ఏం చెప్పాలి. హిజ్బుల్ ముజాహిదీన్ ముజఫరాబాద్ లో ఉంది. 1989లో కాశ్మీర్ లో ఏర్పాటైన హిజ్బుల్ ముజాహిదీన్ పాకిస్తానీ ఛాందసవాద జమాతే ఇస్లామీ భావజాలంతో పురుడు పోసుకుంది. ఒక దశలో జమ్మూ కాశ్మీర్ ను వణికించిన ఈ సంస్థ ప్రభావం 2016, 2017లో దాని ప్రధాన కమాండర్లైన బుర్హాన్ వనీ, షబ్జార్ అహ్మద్ భట్ వరుసగా మృతి చెందిండ్రు. కాబట్టి క్రమంగా ఈ సంస్థ కొంత క్షీణించింది. పాకిస్తాన్ అండతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ముజఫర్బాద్ లో సయ్యద్ సలాహుద్దీన్ నాయకత్వంలో మనుగడ సాగిస్తోందట. పెద్ద పెద్ద లీడర్లు చనిపోయినా మళ్ళా ఇంకో లీడర్ వచ్చిండు. ఆ తర్వాత ఇంకా కూడా కొంత తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం ఇంకా కూడా కొనసాగిస్తుందట హిజ్బుల్ ముజాహిదీన్. ఇది బాగా మనం విన్నాం. దాని తర్వాత ది రెసిడెన్స్ ఫ్రంట్, ఇది మురీదేలో ఉంది. సో ఏమైంది ఇక్కడ, జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ టిఆర్ఎఫ్ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ, పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ దీన్ని సృష్టించింది. సోషల్ మీడియాలో కాశ్మీర్ రెసిస్టెన్స్ పేరుతో తన భావజాలాన్ని వ్యాప్తి చెందేందుకు ప్రయత్నించిన ఈ సంస్థ తర్వాత నేరుగా ఉగ్రవాదానికి తెరతీసింది. లష్కరే కేంద్ర స్థావరమైన మురిద్కే నుంచి కార్యకలాపాలు నిర్వహించే టిఆర్ఎఫ్ సాజిద్ జాట్, సయ్యద్ గుల్, సలీం రెహమాన్లు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఇక్కడ 2020లో కుప్వారా సమీపంలో నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల ఘటన సందర్భంగా టిఆర్ఎఫ్ పేరు మొదటిసారి బయటకు వచ్చింది. అదే ఏడాది దక్షిణ భారతదేశంలోని కుల్గాం జిల్లాలో 3 బీజేపీ కార్యకర్తలను తామే చంపినట్టు ప్రకటించింది. 2024లో అందర్బల్ జిల్లాలో కాల్పు జరిపి ఒక వైద్యుడును 6 కార్మికుల మృతికి కారణమైంది ఈ సంస్థ అని భావిస్తున్నారు. ఇక ఇటీవల పహల్గాం సమీపంలోని బైసర్లోను జరిగిన ఊచకోతతో రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరు అందరికీ తెలిసిందే. ఇదే మొన్న జరిగిన దాడి ఎవరు చేసిండ్రంటే ఇగో టిఆర్ఎఫ్, ఇదే సంస్థ మేమే చేసినామని ప్రకటించుకుంది. ఇవన్నీ కూడా అనుబంధ సంస్థలే, పేర్లు వేరు. వీళ్ళంతా కూడా పెంచి పోషిస్తుంది ఎవరిని అంటే ఉగ్రవాదుల్ని తయారు చేస్తుంది. ఉగ్రవాదుల్ని ఒకటే, అమాయకులని సంపండి అంతే, వీళ్ళకి ఏముండదు. ఇంకా మన శత్రువులు ఇంకెవరు, అమెరికాలో ఉన్నారా, లేకపోతే ఇంకో దేశంలో ఉన్నారా, ఇంకో దేశంలో ఉన్నారా, ఒక 4-5 దేశాలని పెట్టుకున్నారు. సో ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలా, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలా, తర్వాత అమాయకుల్ని చంపాలా, ఇదే వాళ్ళ టార్గెట్. అందుకని ఇప్పుడు మనం టార్గెట్ చేసి కూడా మనం ఆ టార్గెట్ ఫిక్స్ చేసింది కూడా ఈ ఉగ్రవాదులు ఎవరైతే స్థావరాలు ఉన్నారో, ఉగ్రవాదులకు ఎక్కడైతే ట్రైనప్ చేస్తున్నారో వాటినే టార్గెట్ చేసినాం. అందుకే ఇప్పుడు వీళ్ళ పొజిషన్ ఇది. మరి ఇప్పుడైతే మనకు ఓన్లీ ఆ భవనాలు, ఆ కిటికీలు, ఆ కథ కనిపిస్తుంది, బిల్డింగ్లు అన్ని పడిపోయినట్టుగా కనిపిస్తుంది. కానీ మనుషులైతే మరి ఎంతమంది చనిపోయినరు ఏంది అనేది అయితే తెలియదు. కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఏమనుకుంటారంటే ఆ స్పాట్ లో నిజంగానే ఈ బిల్డింగ్స్ లో ఎవరైనా ఉండుంటే ఖచ్చితంగా చనిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. అందుకనే 70-100 తెలియదు, కానీ మనం కొట్టింది కరెక్ట్ గానే కొట్టినాం, కరెక్ట్ గానే ఇంప్లిమెంట్ చేసినాం. 9 మాత్రమే మనం ఇప్పుడు చేసింది. సింధూర్ 1, సింధూర్ 2ఆ, సింధూర్ 3ఆ, ఆపరేషన్ సింధూర్ 4ఆ, మరి ఎన్ని ఉండొచ్చో తెలియదు. బట్ ఒక 30 నుంచి 40 వేల మంది ఉగ్రవాదుల్ని ట్రైనప్ చేస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్. కాబట్టి మనం కొట్టింది కేవలం 9. ఓన్లీ 100 మంది చనిపోయినారంటే మీరు మల్టిప్లై చేసుకోండి, ఇంకా ఎన్ని వేల మంది ఇంకా ఉగ్రవాదులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ చంపాలంటే అఫ్ కోర్స్ మనం మాట్లాడలే దాంట్లో అందరూ నీ చంపేయచ్చు అని మాట్లాడచ్చు, కానీ అది ఇంపాసిబుల్. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థావరాలు 9 కాదు, మెయిన్ గా ఎంచుకుంది 9. ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతోంది ఉగ్రవాదుల ట్రైనప్ అని తెలిసిన తర్వాతనే వాటిని టార్గెట్ గా కొట్టినాం. ఇంకా కూడా చాలా చాలా సంస్థలు అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాయి. ఏమంటారు, బ్రాంచెస్ పెట్టుకుంటారు కదా, ఫ్రాంచైజీ బ్రాంచెస్ అంటారు కదా, అట్లా ట్రైనప్ చేస్తున్నాయట. మరి వాటన్నిటినీ కొడితే గానీ వీళ్ళు మాట వినారంటే మరి కొట్టాల్సిందేనేమో. కానీ ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతున్నటువంటి వీడియో ఇది.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు